బీహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం సిద్దమైంది. సాయంత్రం 4:45 మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలి దశలో భాగంగా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహణపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, పుదుచ్చేరిలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ కార్యక్రమానికి రాష్ట్రాల సీఈఓలు సన్నద్దం కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. ఢిల్లీలో నిర్వహించిన సీఈఓల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ మేరకు సూచనలు జారీ చేశారు. ఎస్ఐఆర్పై అనుమానాలను నివృత్తి చేశారు. అస్సోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో పరిస్థితులను తెలుసుకున్నారు. దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు 2002 నుంచి 2004 మధ్యకాలంలో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టాయి. నకిలీ ఓటర్లను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. బీహార్లో ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టే రాజ్యాంగబద్దమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని సూచించింది.